హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. దీని ప్రాబ్లం ఏమంటే బాటంలో వచ్చి మనకు మొత్తం పెయింట్ అని లేసిపోయి ఉన్నది అనమాట. అంటే డోర్లో మామూలుగా పెయింట్ లేయడం అనేది మామూలే. ఇది ఎక్కువ సిలుం పట్టి మన లోపల చాలా లోతుగా లేచిపోవడం వల్ల మనకు చూడడానికి బాగుండదు అనమాట. సో దాన్ని మనం కొంచెం నీట్గా చూసేదానికి నీట్గా మనం రెడీ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చి మనం ఎక్కువ లేస్ ఉండేదాన్ని పట్టి బ్లేడ్ పెట్టి మనం బాగా ఓకి తీసేస్తే ఒక లేయర్ లాగా మనకు పైకి లేసి వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చి లోపల ఒకవేళ పఫే మనకు కనిపించినా లేదు ఎక్కువ గుంటలాగా పడ్డా కూడా మనం వచ్చి మెటల్ పేస్ట్తో మనం ఫిల్ చేసేయాలి. మొత్తం మీద ఒక 3 కోటింగ్ దాకా మనం పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ రఫ్గా ఒక కోటింగ్ పెట్టేస్తే దానిపైన మనం రఫ్ పేపర్ పెట్టి మనం నీట్గా రఫ్ చేసి తీసిన తర్వాత దాని తర్వాత కొంచెం ఆడాడ చిన్న చిన్న గుంటలు అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత రెండో కోటింగ్లో దాదాపు ఒక 80% అనేది నీట్గా మనకు వచ్చేయాలా. మళ్ళీ మూడో కోటింగ్ పెట్టినప్పుడు మనకు పర్ఫెక్ట్గా స్మూత్ అనేది సర్ఫేస్ అనేది స్మూత్గా వచ్చేసిందంటే మనకు స్ప్రే పెయింట్ చేసినప్పుడు మనకి ఎక్కువ గీతలు కూడా లేకుండా పక్కాగా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. కొంచెం టైం అనేది ఒక 1/2 అవర్ దాకా పట్టినా కూడా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ పేస్ట్ అనేది మనకు అప్పటికప్పుడు ఆరిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్లో ఆరిపోతుంది. ఆరడం మనం వచ్చి మామూలుగా ఎమిరి పేపర్ పెట్టి మనం రబ్ చేసి తీసేయవచ్చు అనమాట. ఫస్ట్ కోటింగ్ మనం వచ్చి ఒక 100 ఆ పేపర్ లాగా వేసుకోవాలి, కొంచెం రఫ్ ఎక్కువ ఉండే పేపరు. దాని తర్వాత సెకండ్ కోటింగ్ కొంచెం అదేవిధంగా కూడా వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. థర్డ్ కోటింగ్ అనేది 220 పేపర్ వేసి వాటర్ పెట్టి మనం రుద్దితే మనం స్మూత్గా నీట్గా పైన సర్ఫేస్ అనేది స్మూత్గా వస్తుంది అనమాట. ఇది లాస్ట్ ఫైనల్ కోట్. ఇది మూడోసారి పెడుతున్నాం పైన. ఎక్కువ అవ్వదు, మనం రెండోసారి మూడోసారి అనేది పేస్ట్ అనేది ఎక్కువ అవ్వదు. ఒక్కరవే అయినా స్మూత్గా మనకు ఎంతో కావాలనేది అంతవరకు మనం కలుపుకొని పెడితే బాగుంటుంది. ఎక్కువ పెట్టినా వేస్టే. కరెక్ట్గా పెడితే మనకు పైన మనం రఫ్ చేసే వర్క్ అనేది తగ్గుతుంది. నీట్గా అన్నీ చేసిన తర్వాత బాగా కడిగి ఆరిన తర్వాత మనం వచ్చి ఎంత పట్టి పెట్టున్నాము, మనకి ఎంత పెయింట్ స్ప్రే చేయాలనేది చూసుకుని దాని తగినట్టు మనం ఒక 5 ఇంచెస్ అట్లా గ్యాప్ ఇచ్చేసి మనం టేప్ అనేది వేస్తున్నాము. దాని వరకు మనకు పడితే చాలనేసి ఫస్ట్ కింద వచ్చి సిల్వర్ వేస్తున్నాము. సిల్వర్ వేసిన తర్వాత ఆ టేప్ అనేది మనం ఎక్స్ట్రా పడిందని మనం తీసిన తర్వాత ఆ టేప్ మించి మనకు బయట పడిందని మనం టర్పంటైల్ పెట్టి నీట్గా తుడిసేయాలి. అప్పటికప్పుడు తుడిసేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. లేదంటే కొంచెం ఎక్కువ టైట్గా మనం రుద్దు చేయాల్సి వస్తుంది.
వేసేసిన తర్వాత మనకు ఆ సిల్వర్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే దీన్ని మనకు చూసేదానికి కొంచెం నీట్గా ఉండాలనేసి మామూలుగా క్యారీ బ్యాగ్ కవరు మనం ఒక పూలాగా ముద్దగా పెట్టుకునేసి వేరే కలరు దీనికి ఆపోజిట్ లేదు సేమ్ మనం పైన వచ్చి ఇది ఒక రెడ్ అని చెప్పలేము. ఇప్పుడు సిల్వర్ పైన రెడ్ కొంచెం ఆపోజిట్ కలర్ కాబట్టి అది పెడుతున్నాము. దీంతో పాటు మనకంటే ర్యాండమ్గా మనం ఆ పూలు అనేది వేయాలా, ఈవెన్గా ఏమి వేయలేదు. ఇప్పుడు ఈ రెడ్ సిల్వర్ పైన రెడ్ వేసినాము పూలు, దీంతో పాటు ఎల్లో కూడా ఒకరు వేసి ఉండొచ్చు ఆడాడ, మళ్ళీ లైట్గా బ్లూ కూడా వేయచ్చు. 2-3 కలర్లు మనం వేస్తే ఇంకా చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. మనం జస్ట్ రెడ్ వరకే వేసినాము కానీ బాగా వచ్చింది చూసేదానికి. ఒక 4 ఫీట్ దూరం నుంచి మనం చూస్తే చాలా చాలా బాగుండింది అనమాట. పక్కన పోయి చూస్తేనే మనం పెట్టింది కనిపిస్తుంది కానీ సడన్గా చూసేదానికి చాలా బాగుంటుంది. మామూలుగా వాల్ పెయింట్లో కూడా ఈ విధంగా డిజైన్లు అనేది పెడతాము. అంటే పెట్టిన వాళ్ళకి అందంగా లేకపోయినా కొంచెం దూరం నుంచి చూసేటప్పుడు చాలా బాగుండదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఆ విధంగా ఫినిషింగ్ అయితే మనకు చాలా బాగా వచ్చింది. ఎక్కువ మనం ఒక ఈవెన్ లేకుండా అట్ట పెడితే మనకు చూడడానికి నీట్గా వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.